ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తుత నామములో శుభములు కలుగును గాక. అంత బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయకాలపు వేళలో నీ పాదాల చెంత చేరి నీ వాక్య ధ్యానం చేయడానికి సహాయం చేసినందుకు వందనాలు. ఈ బిడ్డలను మీరు దీవించండి, నన్ను యోగ్యునిగా చేసి వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనము చదువుకుందాం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతుకు అప్పగించిరి. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు వీరందరి ఆలోచనలు ఏంటంటే యేసయ్యను ఎలాగైనా సరే బంధించి, హింసించి, శిలువకు అప్పచెప్పి ఆయన్ను చంపాలనే ఆలోచనలు. ఇవి జరుగుతాయని యేసయ్యకు ముందే తెలుసు. తన శిష్యులకు చెప్పాడు, నన్ను ఈ ప్రజలు నన్ను హింసిస్తారు, కొరడాలతో కుట్టిస్తారు, నన్ను బాధిస్తారు, నన్ను చంపుతారు, కానీ నేను 3వ దినాన లేస్తానని ప్రభు ముందుగానే చెప్పాడు. ఇవి లేఖనాలు కూడాను. వాటి యొక్క నెరవేర్పుకే యేసయ్య లోకంలోకి వచ్చి మనకు రక్షణను అనుగ్రహించాడు. ప్రైజ్ గాడ్. మరి వీరంతా యేసయ్యను తీసుకెళ్ళి పిలాతు ముందు నిలబెట్టారు. పిలాతుకు ఆయన చూడగానే ఒక ప్రశ్న వేశాడు. యూదుల రాజు నీవేనా అని అడిగాడు. యేసయ్య అంటున్నాడు, అవును, నీవన్నట్టే. ఆయన మీద అనేక నేరములు మోపగా పిలాతు ఆయన్ను చూచి మరలా అన్నాడు, నీ ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద ఎన్నెన్ని నేరములు మోపుతున్నారు చూడు ఒక్కసారి. అయినా యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడ్డాడు. యేసయ్య ఆశ్చర్యకరుడు. ఆయన మాటలు ఆశ్చర్యము, ఆయన క్రియలు ఆశ్చర్యము, ఆయన జన్మమే ఆశ్చర్యము. అది పిలాతుకు తెలియదేమో. ఒక విషయం మాత్రం పిలాతుకు తెలుసు. ఆయన భార్య ఆయనకు కబురంపింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని. ఆయన నీతిమంతుడని పిలాతుకు తెలిసిపోయింది. అందువల్ల ఆయన్ని విడుదల చేయాలని ఆలోచన చేశాడు. విడుదల చేయాలని కానీ ఈ ప్రజలందరూ ఏకమై, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు వీళ్ళంతా కలిసి ఈ ప్రజలను భయభ్రాంతులను చేసి యేసయ్యకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. ఏమని? యేసును సిలువ వేయాలట. ఆయన్ని సిలువ వేయండి అన్నారు. కానీ పిలాతు అంటాడు, పండగలో ఒక వ్యక్తిని నేను విడుదల చేయాలనుకున్నాను, మరి ఏ వ్యక్తిని విడుదల చేయాలి అని అడిగితే ఈ లోకం అంటుంది, మాకు బరబ్బా కావాలి. ఆ బరబ్బా గజ దొంగ, నరహంతకుడు. ఈ లోకానికి అలాంటి వాళ్ళు కావాలట. నీతిమంతుడైన యేసు అక్కర్లేదట. నీతిమంతుడైన యేసును పిలాతు ముందు నిలబెట్టారు తీర్పు తీర్చటానికి. కానీ పిలాతుకు తెలియదు, ఒకానొక రోజున యేసయ్య ముందు అతను నిలబడాలి. అతనే కాదు, దేవునికి వ్యతిరేకమైన పాపములు చేసిన ప్రతివాడు తీర్పులోనికి రావాలి. ఆయన ఒక రోజు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆయన ముందు నిలువబడి పిలాతు ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పాలి. యూదుల రాజు నీవు అని అడుగుతున్నాడు. యేసయ్య అన్నాడు, నీవన్నట్టే, నేను యూదుల రాజునే. అవును, యేసయ్య యూదులకే రాజు కాదు. ప్రకటన గ్రంథం అంటాడు, సర్వలోకపు ప్రజలందరికీ ఆయన రాజు.
ఆయన నీతిరాజు. ఈ పిలాతుకు సమాధానం లేదు, కానీ యేసయ్య సమాధానపు రాజు. ఆయన షాలేము రాజు, ఆయన పేరు. ఒక రోజున రారాజుగా రాబోతున్నాడని ఈ ప్రజలకు తెలియదు, ఈ పిలాతుకు తెలియదు, కానీ ఆయన బిడ్డలకు తెలియజేశాడు. నేను రాబోతున్నాను, నేను వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ నా రాజ్యంలో చేర్చుకుంటాను. హల్లెలూయా. కనుక పిలాతు ముందు యేసు నిలబడ్డం కాదు, యేసు ముందు పిలాతు నిలబడబోతున్నాడు. యేసయ్యకు పిలాతు తీర్పు తీర్చడం కాదు, ఒక రోజున యేసే తీర్పు తీర్చబోతున్నాడు. మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తీర్పులోనికి రాకుండా దేవుని రాజ్యం చేరాలంటే ఈ యేసయ్యలో మనము విశ్వాసం ఉంచాలి. ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అటు గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇవ్వాలి. యేసయ్యను బంధించారే కానీ ఆయన ఎవరు కూడాను ఏమీ చేయలేదు. మరణానికి అప్పగించారు, మరణాన్ని జయించి లేచాడు. కాబట్టి పునరుత్థానుడైన యేసు మన జీవితాలకు రాజుగా, రారాజుగా మనము నియమించుకొని మన హృదయాన్ని ఏలమని చెప్తే మన జీవితాలను ఏలి ధన్యం చేస్తాడు. అట్టి దేవుని యేసయ్యను మనం కోరుకొని ధన్యులమవుదాం. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని దీవించి ఈ బిడ్డలు మేమందరం కూడా నాయన నీతిగా జీవించటానికి, నీ నీతి రాజ్యంలో చేరడానికి, రారాజు అయిన నీ బిడ్డలుగా జీవించడానికి మాకు సహాయం చేయమని, మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్.